ఏదైతే కూటమి ప్రభుత్వంలో పెద్దలు లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ అనకుండా గుడ్డు మాంసం, ఫిష్ ఆయిల్, పంది మాంసం కలిసిందని వీడియో ప్రూఫ్గా ఏదైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మాట్లాడటం జరిగింది. దానికి ఈరోజు కోర్టు నుంచి ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లడ్డూలో కలవలేదు, ఆ శాంపుల్లో లేదు అని తీర్పు వెలువడినందున ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద నిందని ఆయనకే కడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు వెంకటేశ్వర స్వామి గెలిచారు అని ఈరోజు ఆనందంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఫస్ట్లో అనుకునేవాళ్ళం తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న మీడియాకి మనుషుల మీదే బురద చల్లగలరు అనుకున్నాం, దేవుడి మీద కూడా బురద చల్లగలరని ఈ పరిస్థితిని చూస్తుంటే అర్థమవుతుంది. నిజంగా యానిమల్ ఫ్యాట్ అనేది కలిసి ఉంటే ఈ పుట్లో రావాలి కదా, మరి ఎందుకు రాలా? ఇప్పుడు మళ్ళీ తారుమారు చేస్తూ యానిమల్ ఫ్యాట్ కలవకపోతే కల్తీ నెయ్యి కలిసిందంట, నెయ్యిలో క్వాలిటీ లేదన్నారు. నెయ్యిలో క్వాలిటీ లేదన్నది నిజమైతే ఇదే బోలే బాబా నెయ్యి కంపెనీని టెక్నికల్ గా అప్రూవల్ ఇచ్చింది ఎవరు? ఎవరి హయాంలో టెక్నికల్ గా ఈ బోలే బాబా అనే సంస్థ నుంచి మీరు తిరుపతి లడ్డూ చేయడానికి నెయ్యి మీరు మాకు ఇవ్వచ్చు అని టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది ఎవరు? 2018లో కదా ఇది జరిగింది. 2018లో ముఖ్యమంత్రి ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అలాగే మీరు తీసుకున్న శాంపుల్ అనేది ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందని అబద్ధాలు ఆడారో ఆ శాంపుల్ తీసుకున్న జగన్ గారి హయాంలోనా చంద్రబాబు గారి హయాంలోనా? తీసుకున్న శాంపుల్ జూలై మాసంలోనో జూన్ మాసంలో 2024. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? అంటే మీ హయాంలో శాంపుల్ తీసి దాంట్లో ఏమన్నా తప్పులు కనిపిస్తే జగన్ గారి మీద రుద్ది చేయాలి. ఏమన్నా సంబంధం ఉందా? 2024లో మీ హయాంలో వచ్చిన శాంపుల్లో తేడాలు ఏమైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లా వస్తుంది అని ఈవో ఎవరైతే ఉన్నారో ఈవో గారిని కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇంకా నిస్సిగ్గుగా లోకేష్ గారు పెట్టిన ట్వీట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, 23వ తారీఖు 9వ నెల 2024 లోకేష్ గారు జూన్ 12న 8 ట్యాంకర్లు వస్తే దాంట్లో 4 వెనక్కి పంపామన్నారు. అంటే ఆ 4 ట్యాంకర్లు లోపలికి వెళ్ళినట్టే కదా. 8 ట్యాంకర్లో 4 వెనక్కి పంపామంటే 4 లోపలికి వెళ్ళినట్టే కదా. ఆ 4 కూడా పేరు మార్చి ఏదైతే ఒక పేరున్న కంపెనీని వెనక్కి పంపించారో పేరు మార్చి ఆ ట్యాంకర్ కూడా అన్లోడ్ చేయకుండా అదే ట్యాంకర్ని పేరు మార్చి మళ్ళీ తీసుకొచ్చి లడ్డూ తయారు చేయడం వాస్తవమా కాదా? ఆ మాటను మేము చెప్పట్లా, స్టేట్ సిట్ సిబిఐకి ఇచ్చిన రిపోర్ట్లో తెలియజేసింది. ఇది వాస్తవమా కాదా అని అడుగుతుంది. ఇప్పుడు అన్యాయం చేసేది ఎవరు? నిజంగా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, నీకు తప్పు జరిగింది అనిపించింది, బయటికి ఏ ప్రూఫ్ లేకుండా యానిమల్ ఫ్యాట్ కలిసిందని హిందువుల మనోభావాల దెబ్బతీసేది. నిజంగా నువ్వు సరైన ముఖ్యమంత్రి అయితే రాజకీయాలు చేయకూడదు, న్యాయం చేయాలి నీ మనసులో ఉంటే అప్పటికప్పుడు ఎంక్వైరీ చేసి ఏం జరిగింది అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. మీరు రాజకీయ నాయకులు మేము మాట్లాడకూడదు అనే మాట నువ్వు మాట్లాడేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నువ్వు సీనియారిటీ మన 40 ఏళ్ళ ఇండస్ట్రీని ఎక్కడ చూపించలా. రాజకీయంగా ఎవడో ఒకటి మీద బురద చల్లేద్దాం, వీడు కడుక్కునే లోపు అయిపోద్దని. ఎందుకంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడతాం నీకు అలవాటు. ఈ 20 నెలల కాలంలో పరిపాలన ఏమన్నా చేసావా అని అడుగుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీని గాలికి ఎత్తేసావు, రైతులకు ఇంతవరకు నష్టపరిహారం జరగల. వీటి గురించి ఎవరైనా మాట్లాడే లోపు ఎవరన్నా రైతులకు న్యాయం చేయండి అంటే లడ్డూలో కల్తీ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి అంటే లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉంది. ఫ్యాట్ మీకు ఎక్కువై కొట్టుకుంటున్నారంతే, ప్రజలకి ఏం చేయకుండా. లడ్డూలో కాదు ఉన్నది, మన ఒంట్లో కొవ్వు పెరిగి కొట్టుకుంటున్నాం. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి అలాగే ప్రజలు సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అలాగే కొంతమంది ఎవడో మాట్లాడుతున్నాడు,
జగన్మోహన్ వీళ్ళు చెప్పిన అబద్ధాలు వినేసి ఆడు చదువుకోడు. ఈ కంపెనీని ఎవరు అప్రూవల్ చేశారు ఏం చదువుకోడు. ఆడెవడో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు, చాట్ జీపీటీలో పెట్టేసినా వచ్చేస్తుందంట. ఇగో బాబు, చాట్ జీపీటీలో నేను కొట్టాను, స్క్రీన్ షాట్ పెడతాను. ఏమొచ్చింది ఇక్కడ, 2018లో గీ అప్రూవల్ ఎవరిచ్చారని వచ్చింది. ఓలే బాబాకి ఎవరు అప్రూవల్ క్లియరెన్స్ ఎవరిచ్చారని వచ్చింది. 2018 అంటే ఎవరు అయ్యాము, ఆ చాట్ జీపీటీలో వస్తుందన్న పెద్ద తెలివైనోడికి ఇది. ఇంకోటి, లడ్డూ కల్తీ గురించి ఏం చెప్పారు, యానిమల్ ఫ్యాట్ లేదని కూడా చెప్పడం జరిగిందిగా చాట్ జీపీటీ. అలాగే అది కంటిన్యూ చేస్తూ మాట్లాడతాడు. ఆ రోజు అన్యాయం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పడిపోయాడంట. మరి 2018లో నువ్వు అప్రూవల్ ఇచ్చావు కాబట్టేనా మీరు 23 సీట్లు పడిపోయారు. కాబట్టి జనాల అభిప్రాయాల్ని మీకు నచ్చినట్టు మీ అభిప్రాయాల్ని జనాల మీద రుద్దకండి అని మీకు తెలియజేస్తూ, ఎప్పటికైనా పాపం కడుక్కోవాలంటే మీడియా ముందు కాకపోయినా కనీసం భార్యా పిల్లలతో మీరు వెళ్ళి, స్వామి తప్పైపోయింది, రాజకీయాల కోసం నీ పేరు వాడేమని దండం పెట్టుకో. ఎన్నాళ్ళు బతికావు కాబట్టి ఇంకో 10 నాళ్ళు ఎక్కువ బతుకుతావు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఒకటే చెప్తున్నా, రాజకీయాలకి దేవుణ్ణి వాడద్దు. దమ్ముంటే డైరెక్ట్ గా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడతారు, పెట్టుకోండి. రాజకీయాల్లోకి దేవుణ్ణి, హిందుత్వాన్ని, హిందువుల మనోభావాల్ని తీసుకురావద్దని ఎవరైతే ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులకైనా తెలియజెప్తూ సెలవు తీసుకుంటారు.